వెల్కమ్ టు మై ఛానల్ రాళ్ళబండి వారి రుచులు. ఇవాల్టి మన స్పెషల్ ఏంటో తెలుసా? గుంత పొంగనాలు. ఇవి చాలా రుచిగా ఉంటాయండి. నాకైతే చాలా ఇష్టం. ఇది మార్నింగ్ టిఫిన్గా కానీ లేదా ఈవినింగ్ స్నాక్స్గా కానీ వేడివేడిగా చేసుకొని తింటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. మినప్పప్పు, బియ్యం, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకున్నది, కరివేపాకు 2 ఈనెలు, జీలకర్ర, క్యారెట్ తురుము. ఇప్పుడు తయారీ విధానం తెలుసుకుందాం. ఈ గుంత పొంగనాల్ని తయారు చేసుకోవడానికి ముందు రోజు ఉదయాన్నే కానీ లేదా మధ్యాహ్నం కానీ మనం పప్పుని బియ్యాన్ని నానబెట్టుకోవాలి. 1 గ్లాస్ పప్పు వరకు తీసుకొని అలాగే 2 గ్లాసుల వరకు బియ్యాన్ని తీసుకొని నానబెట్టుకోవాలి. అది ఈవినింగ్ వరకు నానిపోతుంది. ఈవినింగ్ మనం పిండిగా పట్టుకున్న తర్వాత దోసపిండిలాగా ప్రిపేర్ చేసుకుంటాము. ఈ దోసపిండిని ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం నైట్ అంతా కూడా అలానే ఉంచేస్తే తెల్లవారికి మొత్తం కూడా మంచిగా పొంగిపోయి బాగుంటుంది. అప్పుడు మనకి దోశలు కానివ్వండి లేదా పొంగనాలు కానివ్వండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. దోసపిండి మొత్తం కూడా తెల్లారి ఉదయానికల్లా ఇలా పర్ఫెక్ట్గా తయారవుతుంది. తర్వాత ఇందులోకి మరికొన్నింటిని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. ఉల్లిపాయలు 1 తీసుకొని ముక్కలుగా సన్నగా తరిగి పెట్టుకోవాలి. అలాగే జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి 2 నుంచి 3 వరకు సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే కొత్తిమీర కొద్దిగా సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే కరివేపాకు 1 ఈనె వరకు సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే మీకు వీలైతే ఆప్షనల్ అండి, క్యారెట్ 1 సన్నగా తురిమి పెట్టుకోవాలి. మీకు ఆప్షనల్ ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. ఇలా మొత్తాన్ని కూడా పిండిలో వేసి కలుపుకున్న తర్వాత మనకి పిండి అనేది పూర్తిగా సిద్ధమవుతుంది గుంత పొంగనాల కోసం. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన గుంత పొంగనాల ట్రేని పెట్టుకొని ట్రేలో గుంత పొంగనాల గుంతల్లో కొంచెం కొంచెంగా ఆయిల్ వేయాలి. మనకి క్రిస్పీగా రావడం కోసం ఇంకొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోవాలి. తర్వాత ఈ ఆయిల్ లైట్గా వేడెక్కిపోతుందండి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని ఈ గుంతల్లో వేసుకోవాలి. కానీ ఈ పొంగనాలు తయారు చేసే టైంలో మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటేనే పొంగనాలు అనేవి మాడకుండా క్రిస్పీగా ఎర్రగా వస్తాయన్నమాట. ఆయిల్ వేడెక్కిపోయిందండి. ఇప్పుడు పిండిని తీసుకొని కొద్దిగా గుంతల్లో వేసుకోవడమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి అలానే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే వీడియోలో చూపించే రెసిపీ అనేది మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. అలానే పర్ఫెక్ట్గా కుదురుతుంది కూడా. వీడియోలో ఉన్న రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. నెమ్మదిగా పిండి మొత్తాన్ని కూడా పునుగుల ట్రేలో ఉన్న గుంతల్లోకి ఈ విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక ఫ్యూ మినిట్స్ మనం వదిలేసాము అనంటే అడుగు నుండి కూడా దోరగా వేగిపోవడం అనేది జరుగుతుంది. ఇలా పునుగులన్నీ కూడా వేసుకున్న తర్వాత ఇందులోకి 1 స్పూన్ వరకు మనం ఆయిల్ని ఇలా వేసుకోవాలి వీటిపైన. తర్వాత ఒక మూతను పెట్టుకొని ఒక ఫ్యూ మినిట్స్ వరకు మనం వదిలేయాలి. మరొకసారి మూతను తీసి చూసుకుందాము ఏ విధంగా వేగిపోయాయి అనేది. చూసారా, మనకి ఇలా చూస్తుంటేనే కనిపిస్తుంది అడుగు భాగం ఎర్రగా ఎలా కాలింది అనేది. చూసారా, దోరగా ఎర్రగా ఎంత బాగా కాలిపోయి ఉన్నాయో. ఇలా నెమ్మదిగా వీటి మొత్తాన్ని కూడా టర్న్ అవుట్ చేసుకోవాలి. ఒక ఫోర్క్ సహాయంతో ఈ పునుగులు మొత్తాన్ని కూడా ఇలా నెమ్మదిగా టర్న్ అవుట్ చేసుకోవాలి. అప్పుడు పైన ఉన్న భాగం మొత్తం కూడా మరలా అడుక్కు వెళ్ళి పై భాగం కూడా దోరగా వేగిపోయి ఉంటుందన్నమాట. అందుకోసం ఈ పునుగులు మొత్తాన్ని కూడా ఇలా నెమ్మదిగా టర్న్ అవుట్ చేసుకొని ఒక ఫ్యూ మినిట్స్ దీన్ని వదిలేద్దాం. ఈ పునుగుల్లోకి పల్లీ చట్నీ కన్నా కూడా కొంచెం కారంగా ఉండే పొడులే చాలా బాగుంటాయి. మేము ఎక్కువగా ఈ పునుగుల్లోకి కొబ్బరి కారాన్ని ప్రిఫర్ చేస్తూ ఉంటాము. సో కొబ్బరి కారాన్ని కూడా ఎలా తయారు చేసుకోవాలి అనేది వీడియో పోస్ట్ చేస్తాను. ఆ వీడియోని కూడా చూసేయండి. కొబ్బరి కారం చాలా రుచిగా ఉంటుందండి. ఒక్క పునుగుల్లోకే కాదు, ఇడ్లీస్లోకి, బోండాల్లోకి, అలాగే ఇలా పునుగుల్లోకి కూడా కొబ్బరి కారం అనేది చాలా రుచిగా ఉంటుంది. కొబ్బరి పొడి అని కూడా అంటారు. ఆ వీడియోని నేను పోస్ట్ చేస్తాను, చూసేయండి. ఇప్పుడు పునుగులు అడుగు భాగం కూడా పూర్తిగా ఫ్రై అయిపోయిందండి. ఈ పునుగుల్ని 1 by 1 తీసుకొని మనం సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, చూస్తుంటేనే నోరు ఊరిపోతున్నాయి.
ఈ పునుగులు చేసుకోవడం చాలా సులువు. మనకి దోసపిండి ఇంట్లో ఉంటే చాలు. ఎప్పుడంటే అప్పుడు మనం ఈ పునుగుల్ని ప్రిపేర్ చేసుకొని ఆస్వాదించవచ్చు. చెప్పాను కదా నేను, రుచిగా ఉండే పునుగులకి అంతే రుచిగా ఉండే కొబ్బరి పొడితో కాంబినేషన్‌గా సర్వ్ చేస్తే చాలా బావుంటాయి. చాలా ఇష్టంగా తింటారు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. మరి ఇలాంటి రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి రుచి చూపించండి. నేనైతే నా ఫ్యామిలీ మెంబర్స్‌కి ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌గా ఈ పునుగులు ఇంకా కాంబినేషన్‌గా కొబ్బరి పొడితో సర్వ్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.